ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకోం. స్థుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలం నుంచి మమ్మల్ని కాచి కాపాడేందుకు నీకు వందనాలు నాయన ప్రభా. వివిధకాల సమయంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన ప్రభా. మేము వాక్యం విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు 5:15 చూద్దామండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఎలాగండి? సమయం ఏమై ఉన్నది? సమయము కొంచెమే ఉన్నది. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమన్నాను. దినములు చాలా చెడ్డవి. ఈరోజు చూసిన వాళ్ళు కాసేపట్లో ఉండలేదు, కాసేపట్లో చూసిన వాళ్ళు మళ్ళీ కనిపించట్లేదు. అలాంటినప్పుడు మనం దేవుని ఎరిగి ఉండాలి. మనం సమయమును పోనీయక, దినములు చెడ్డవి కనుక మనము సమయమును సద్వినియోగం చేసుకుని వెదరికి వెళ్ళమని చెప్పుచున్నాడు. సమయం అని అంటే మనము ధనాపేక్ష ఇవి కాదు కదా. మనం దేవుని వాక్యంలో వెదకటము, దేవుని వాక్యంలో వెతకాలి. మనం ఈ లోకంలో ఉన్నంతసేపు ఇలాగ పాకులాడుతుండే ఉంటాం, కానీ దేవుని రాజ్యము మనకి ముఖ్యం కదా. ఈ లోకం కాదు కదా. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? నిజమైన మారు మనసును కలిగి ఉండాలి, నిజమైన రక్షణను కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో ఉన్నంతసేపు మనం ఏయో పాపాలు చేస్తూ ఉంటాం, ఏయో మోసాలు చేస్తూ ఉంటాము. మన మాటే నిదర్శనం, మన మాటే నిక్కర్సు, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే రైట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ కాదు. కానీ దేవునికి ఏమి చేయాలో, ఏ నిమిషమును ఎప్పుడు ఎలా ఉండాలో దేవుడు మనకి ముందుగానే సిద్ధపాటు చేసి ఉంచుతాడు. దేవుడు ముందుగానే సిద్ధపాటు చేసి ఉంచుతాడు. ఆ సమయమును మనము పోనీయక దానిని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నా కోసము సమయాన్ని ఉంచాడు కదా, నేను ఎందుకని సద్వినియోగం చేసుకోవాలి? మనం ఈలోపు రక్షణని ఎరిగి ఉండాలి, మారు మనసును కలిగి ఉండాలి. దినములు చెడ్డవి. ఈ రోజులన్నీ కూడా చెడ్డ దినములే, ఇవన్నీ కూడా చెడు దినములే. మనము సమయమును పోనీక మనము సద్వినియోగం చేసుకో, జ్ఞానము కలిగిన వారి వలె నడుచుకోమని చెప్పుచున్నాడు. అజ్ఞానుల వలె కాకుండా జాగ్రత్తగా నడుచుకునుడు అని చెప్పుచున్నాడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. ప్రభు యొక్క చిత్తం ఏమై ఉన్నదో మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుని దానిని బట్టి మనం ఎదరికెళ్ళాలి. మనం మన తోటి వారితో ఎలా ఉంటున్నాము, లేకపోతే దేవుని వాక్యం ఎడల ఎలా ఉంటున్నాము, ఎదురు చూస్తున్నామా, లేకపోతే ఓర్పుతో మనము కలిగి ఉంటున్నామా, మనము తోటి వారితో సమాధానం పడుచున్నామా, లేకపోతే మనం తోటి వారిని ప్రేమిస్తున్నామా, ఇవి ఎప్పుడైనా మనము గ్రహించుకోగలుగుతున్నామా? సమయమును పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమని చెప్తున్నారు. మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాం, ఎన్నో మోసాలు చేసిన, కానీ ఈలోపు దానిని సర్దిద్దుకోమని చెప్పుచున్నాడు. ఏ నిమిషము మనది కాదు, ఈ నిమిషమే మనది, మరు నిమిషం అయితే మనది కాదు. ఇలా ఉన్నామంటే అది దేవుని కృప వల్లనే, దేవుని దయ వల్లనే. అది మానేసి మనం ఏం చేస్తామంటే దేవునికి మనము మన జీవితాన్ని అర్పించుకోవడం మానేసి మనం ఈ లోకపు వైపు, ధనాపేక్ష వైపు మనము తిరుగుతూ ఉంటున్నాం. మనము ఇవి అవి ముసలమ్మ ముచ్చట్లు, లేకపోతే వాళ్ళ మీద చాడీలు, లేకపోతే విధి అది అని మనము ఇలాగూ చూస్తున్నామే తప్ప. కానీ ఈ సమయము దేవునికి కేటాయిస్తాము, లేకపోతే ఈ సమయమును దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాము, దేవుని యందు మనము ప్రార్థిస్తాము అని ఎవరును కూడా ఎదురు చూడట్లేదు. సమయము కొంచెముగానే ఉన్నది. ఏ నిమిషమున దేవుడు వచ్చును మనకి తెలియదు, ఎప్పుడు వచ్చినో దేవుడు తెలియదు, ఏ రీతిలో వచ్చినో కూడా మనకి తెలియదు. మన జీవితమును ఈలోపే మనము మార్చుకోవాలి. దేవునికి మనం ప్రతిబింబము కాబట్టి మనము ఈలోపు మనము ప్రతిబింబమును దేవుని ఎదుట మనము సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి దేవుని స్తుతించాలి. అది మానేసి ఈ సృష్టిలో సృష్టికర్త అయిన ఉన్నవాడు ఎవరండి? దేవుడే. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఈ సృష్టిని సృష్టించిన వారు దేవుడే. దానిని బట్టి అయినా సరే మనం సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుని ఎదరకు వెళ్ళాలి. మనము ప్రభు యొక్క చిత్తం ఏమై ఉన్నదో మనం గ్రహించుకుని ఎదరికి వెళ్ళాలి. దానిని మానేసి మనము ఎక్కడ నిలబడిన వారము అక్కడే, అలాగే ఉండకూడదు ఎప్పుడు కూడా. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దురపార్యమును కలదు. అయితే ఆత్మ పరిపూర్ణులై ఉండుడి. ఎలా ఉండాలని? మనం ఈ లోకంలో మద్యముతో మనము ఉండకోకుండా మనము దేవుని ఎరిగిన వారి వల్ల. యవనస్తులు దేని వలన తమ నడకను శుద్ధి చేసుకోవాలి? వాక్యము వలన. కానీ ఈ రోజులో యవనస్తులు ఎలాగున్నారు? మందుకి బానిస అయిపోయి, ప్యాకెట్లకు బానిస అయిపోయి, త్రాగుడికి బానిస అయిపోయి ఉన్నారు. ఇంట్లో భయము లేదు. ఎందుకంటే అమ్మా నాన్న
ఇతర దేశం వెళ్తున్నారు. ఇతర దేశం వెళ్ళి వారు సంపాదన చూసుకుంటున్నారు కానీ నా బిడ్డల భవిష్యత్తు ఏంటని ఎవరైనా సరే గ్రహించుకుని చుంటున్నారా? ఈలోపు ఏదన్నా అయ్యేసరికి అమ్మాయి బాబోయ్ అని బాధపడుతున్నారు తప్ప కానీ ఆ అవకాశం మనం ఇచ్చామే. మనం అలా కాకుండా దేవుని యొక్క శిక్షలోని దేవుని యందు భయభక్తులను మనం పెంచితే ఈ రోజున నా బిడ్డలు ఇలా ఉండరు కదా అని ఎవరైనా ఒక్క నిమిషమైనా సరే ఆలోచిస్తున్నారా? దురపానీయములకు లోనైపోతున్నారు, దురాలోచనలకు లోనైపోతున్నారు. ఇవన్నీ మానేసి డబ్బు ఉంటే అవన్నీ వస్తాయి అని అనుకుంటున్నారు తప్ప కానీ అవన్నీ మనం నేర్పించుకోవాలి. మనమును ఒక మొక్క పాతామనుకోండి, అది ఎదిగి కొలది మనం ఏం చేయాలి? దానికి నీరు పోయాలి, మందు పెట్టాలి. ఇవన్నీ పెడితేనే కానీ అది చెట్టు అయ్యి వృక్షం అవ్వదు. మరి అదే విషయము మన బిడ్డలకు వచ్చేసరికి మనం ఎందుకని ఆలోచించట్లేదు? చెట్లకి మొక్కలకి ఇచ్చేంత ప్రాధాన్యత మన బిడ్డల కోసము మనం ఎందుకని ఇవ్వట్లేదు? ఒక్కసారి ఎప్పుడైనా సరే మనం ఆలోచించుకున్నామా? మనం అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నాం. తాతయ్య అమ్మమ్మ మాట వింటారంటారా? మన బిడ్డలు మన మాట వినలేనప్పుడు తాతయ్య అమ్మమ్మ మాట ఎవరు వింటారు? ఈ రోజులో ఈ దినం ఎలాగున్నది? చాలా చెడ్డ దినములు. ఈ దినములు చాలా చెడ్డ దినములు కనుక సద్వినియోగం చేసుకోమన్నారు. యవనస్తులను ఏమిటి ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా తమ నడకను వాక్యముతో మనము శుద్ధి చేసుకోమని మనం ఎక్కడో ఉండి ఫోన్ చేసి చెప్తాము. వాళ్ళు చేశారా లేదా అనేది మనకు తెలుస్తుందా? తెలియదు కదా. కానీ మనం దగ్గరుండి చూసుకునేదే అది నిజమైన రక్షణ. వారికి మనం ఎలా నడవాలనేది చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటే దాని నుంచి ఎదిగి వృద్ధి పొందుతారు. అది మానేసి మనం డబ్బుంటే ఇవన్నీ వచ్చేస్తాయి అనుకోవడము అది పొరపాటు. అది మనం ఎప్పుడూ కూడా యవనస్తులనేంటి ఎవరనేంటి తమ నడకను వాక్యం ద్వారాగానే మనం సిద్ధపాటు చేసుకోవాలి. మన దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు వందనములు. నాయన మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి పేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచిన వారిని ప్రభా, ఏ వాహనములు అయితే నడుపుచున్నారో వారి వాహనములను సురక్షితంగా గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది నాయన ప్రభా హాస్పిటల్లో ఎంతోమంది వ్యాధులతో బాధలతో ఉన్నారు నాయన ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు నాయన. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. కనికరమును దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కృప నీ కాపుదల దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వరకు ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వరకు సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎన్నో శోధనలు వేదనలు ఉన్నాయి ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఇతర దేశంలో ఉన్న వారు కూడా ప్రభా శక్తిని బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారు వెళ్ళిచుండగా వచ్చిచుండగా వారు గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా ఎక్కడైతే నైనా ప్రభా శుభకార్యములు జరుగుతున్నాయి వారన్నింటికి ప్రభా జయప్రదం చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో సమాధానమును కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవెంది నెరవేరునట్లును మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు మా తండ్రి ప్రభువా. చూచున్న వారికి వినిచున్న వారికి సదాకాలము నీ కృపతోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.